స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో చేతికొచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతో పాటు తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 4 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం రబీ పంటగా పెసరను సాగు చేసే రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. రాను రాను తెలుగు రాష్ట్రాల్లో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గత కొంతకాలంగా ఆకర్షణీయంగా ఉన్న మార్కెట్ ధరలు సంప్రదాయ పంటల కన్నా స్వల్పకాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణులు సైతం సూచిస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమైంది. అన్ని పంటల సరళిలో ఒద్దికగా ఒదిగిపోవటం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవడం, ఏక పంటగానే కాక పలు అంతర మిశ్రమ పంటల కలయికతో వీటి సాగు ఆశాజనకంగా ఉంది. తక్కువ వ్యవధిలోనే పంట చేతికొచ్చి తరువాత వేయబోయే పంటలకు అనువుగా ఉండటంతో సాగు మరింత లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం వేసవి పెసర విత్తే సమయం. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు విత్తుకునే అవకాశముంది. అయితే పెసరలో అధిక దిగుబడులను పొందాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు వేసవిలో మనం ఆరుతడి పంటగా పెసర సాగు చేసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మనం కనుక విత్తే సమయం, పెసర పంటను విత్తే సమయం కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మాసం 1 నుండి మొదలు పెడితే మళ్ళీ మనకు మార్చి 15 వరకు ఈ పంటను విత్తుకోవడానికి అవకాశం ఉంది. పెసర పంటను సాగు చేయడానికి అన్ని రకాల నేలలు అనుకూలమైనవి. కేవలం చౌడు నేలలు మరియు మురుగునీరును పట్టి ఉంచే నేలలు పెసర సాగుకు పనికిరావు. సాధారణంగా నీటిని నిల్వ ఉంచుకునే నల్లరేగడి నేలలైనా కానీ పెసర సాగుకు అనుకూలంగా ఉంటాయి. మనం ఈ పెసర పంట సాగుకు విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే ఈ విత్తన మోతాదుతో పాటు విత్తన ఎంపిక కూడా చాలా ముఖ్యమైనది. పెసర పంట సాగు చేస్తున్నప్పుడు అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. దానిలో మనకు వరంగల్ వారిచే విడుదల చేయబడిన WGG42 యాదాద్రి అనే రకం అనేది పల్లాకు తెగులను తట్టుకొని కాయలు పొడవుగా ఉండి గింజలు లావుగా ఉండి ఆకర్షణీయంగా ఉండి పంట దిగుబడులు ఎక్కువ రావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ వెరైటీ. కాబట్టి ఈ రకము మనకు అన్ని రీసెర్చ్ స్టేషన్స్లలో దాదాపుగా అందుబాటులో ఉంది. ఈ యొక్క రకాన్ని మనం ఎకరానికి 6 నుండి 8 కిలోలు నాగలి వెంబడి కానీ లేదంటే మనం యాంత్రికంగా సీడ్కం ఫర్టిలిటీ ద్వారా ట్రాక్టర్కు అమర్చిన ఆ యంత్రంతో కూడా మనం సాళ్ల పద్ధతిలో విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ విత్తేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విత్తన శుద్ధి. సాధారణంగా మనము పంట విత్తిన 15 నుంచి 20 రోజుల లోపల రసం పీల్చే పురుగుల యొక్క తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మనం కనుక మన కేజీ విత్తనానికి 5 గ్రాముల థయోమిథాక్సామ్ కానీ లేదా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తనం పెట్టుకున్నట్లయితే ఏదైతే ఈ తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు మనం ఫంగిసైడ్ తోటి విత్తన శుద్ధి చేసిన తర్వాత చివరగా రైజోబియం తోటి కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం విత్తనం ద్వారా ఆశించే తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తన శుద్ధి తర్వాత విత్తే దూరం కూడా మనకు దిగుబడులు సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేసవిలో ఆరుతడి పంటగా పెసరను సాగు చేస్తున్నప్పుడు మనము వరుసకు మధ్య 22.5 సెంటీమీటర్ల దూరము, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం కనుక పాటించినట్లయితే మనకు మొక్కకు దూరము సరిగా ఉండి మనకు కొమ్మలు ఎక్కువగా వచ్చి కాతా పూత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల దిగుబడులు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. దానితో పాటు పెసర సాగులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కనుక చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనము పెసర పంట విత్తుకునే ముందు చివరి దక్కిలో ఒక 2 టన్నుల పశువుల ఎరువు కనుక చల్లుకొని ఆ తర్వాత ఈ విత్తన శుద్ధి ద్వారా రైజోబియం ద్వారా విత్తన శుద్ధి చేసుకొని మళ్ళీ మనకు పొలంలో ఏదైతే పశువుల ఎరువు వేస్తున్నామో ఆ పశువుల ఎరువులతోటి మనము ఈ పాస్పోబ్యాక్టర్ అనేది ఒక ఎకరానికి 2 కిలోల చొప్పున పశువుల ఎరువుతో కలుపుకొని చల్లుకున్నట్లయితే మనకు భూమి లోపల ఉండే భాస్వరాన్ని అలభ్య రూపంలో ఉండే భాస్వరాన్ని లభ్య రూపంలో మార్చడానికి ఈ పాస్పోబ్యాక్టర్ అనేది ఈ బయోఫర్టిలైజర్ మనకు ఉపయోగపడుతుంది. దానితో పాటు ఒక ఎకరం పెసర పంట సాగు చేయడానికి ఆఖరి దుక్కిలో ఒక 20 నుంచి 25 కిలోల నత్రజనికి సంబంధించి యూరియా ఎరువును, దానితో పాటు ఒక 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మనం ఆఖరి దుక్కిలో వేసుకుంటే
దిగుబడులు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పంట లోపల మనం ఆఖరి దుక్కి లోపల ఈ ఎరువులు కనుక వేసుకోవడానికి వీలు కాని పరిస్థితులలో మనం పంట పైన 19 కానీ మల్టీకే కానీ పోషకాలు పైపాటుగా పిచికారీ చేయడం వల్ల పంట ఎదగడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు కలుపు యాజమాన్యం, పంట విత్తిన మొదటి నుండి మొదలు పెడితే మనకు ఒక 40 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. కలుపు లేకుండా చూసుకోవడం వల్ల మనకు దిగుబడులు కూడా తగ్గకుండా మంచి పంట రావడానికి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా విత్తనం విత్తిన వెంటనే 2 రోజుల లోపల అనగా 48 గంటల లోపల నేలలో తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ అనే కలుపు మందును 1.3 నుండి 1.6 లీటర్ల వరకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే ఏదైతే మనం విత్తనం పెడుతున్నామో విత్తనం పెట్టినప్పుడు మొలిచే కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పంట 20 రోజుల దశలో ఉన్నప్పుడు కలుపును నివారించుకోవాలంటే కలుపు మందులు కూడా ఉన్నాయి. దీంట్లో ఈ సమయంలో ముఖ్యంగా వెడల్పాకు కలుపును కంట్రోల్ చేసుకోవడానికి హిమాస్త్రోపైర్ అనే మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఒకవేళ గడ్డి జాతి కలుపు కూడా అధికంగా ఉన్నట్లయితే మనము పిజ్లోఫాపిథైల్ అనే మందును 450 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ కలుపు మందు పిచికారీ చేసినప్పుడు నేలలో తగినంత తేమ ఉంటే ఈ కలుపు మందులు ఎఫెక్టివ్గా పనిచేసి మనకు కలుపు రాకుండా మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు ఈ ఎరువుల యాజమాన్యము కలుపు యాజమాన్యంతో పాటు నీటి యాజమాన్యం కూడా పంట ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. మనం ఆరుతడి పంటగా సాగు చేస్తున్నాం కాబట్టి పంట యొక్క దశలను బట్టి నీటి స్మిత దశలను బట్టి మనము మొలకెత్తే దశలో దాంతోపాటు పూతకు ముందు మళ్ళీ గింజ తయారయ్యే దశలో కనుక మనము నీటి యాజమాన్యాన్ని కనుక పాటించినట్లయితే పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పంట కనుక బెట్టకు గురి అయినట్లయితే ఆ సమయంలో మనము పైపాటుగా 20 గ్రాముల యూరియా కానివ్వండి లేదా 10 గ్రాముల మల్టీకే కానివ్వండి లీటర్ నీటికి కలుపుకొని ఒక 2 నుండి 3 సార్లు పిచికారీ చేస్తే మనకు పంట ఏపుగా రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనిలో భాగంగా ముఖ్యంగా మనం విత్తనం నుండి మళ్ళీ పంట కోసే వరకు ఇటువంటి ఈ నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యము కలుపు యాజమాన్యంతో పాటు చీడపీడల యాజమాన్యం కూడా ఖచ్చితంగా పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. డోర్ మ్యాట్లు, టేబుల్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ నాప్కిన్లు, పేపర్ హ్యాండ్ బ్యాగ్లు, పూల బుట్టలు ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు ఎన్నో రకాల ఉప ఉత్పత్తులు అరటి నుంచి వచ్చినవే. అవును, మీరు విన్నది నిజమే. ఇవన్నీ అరటి నుంచి తయారు చేసినవే. వీటితో పాటు ఆయుర్వేదంలో హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్ లాంటివి తయారు చేస్తూ స్థానికంగా ఆన్లైన్లో మార్కెట్ చేసుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి. ఆంధ్రప్రదేశ్లో అరటి సాగు చేసే రైతుల సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే అరటి గెలలను మార్కెటింగ్ చేసిన తరువాత ఆ చెట్లను కొట్టేసి పడేయడం తప్ప రైతులకు మరో అవకాశం లేదు. ఆ చెత్తను తొలగించడం కూడా రైతులకు పెద్ద సమస్యే. అయితే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కు చెందిన యువతి నాగప్రసన్న ఒక పరిష్కార మార్గం కనుగొన్నారు. రైతులు వృధాగా పడేసే అరటి బోదలతో ఓ యంత్రం ద్వారా నార తీసి రకరకాల సైజుల్లో తాళ్లను పెనవేశారు. ఆ తాళ్లతో అందమైన పలు రకాల ఉప ఉత్పత్తులు తయారు చేస్తోంది. డోర్ మ్యాట్లు, టేబుల్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, పేపర్ హ్యాండ్ బ్యాగ్లు, పూల బుట్టలు తయారు చేస్తోంది. ముఖ్యంగా పర్యావరణ హితమైన శానిటరీ నాప్కిన్లు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతోంది. మేము ఆయుర్హిత ఫార్ములేషన్స్ అన్నది 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. 1 year లాస్ట్ 1 yearలో మాకు ఏమైందంటే ఆయుష్ లైసెన్స్ వచ్చింది. సో ఇంకా అట్లనే ఇంప్రూవ్ చేసుకుంటూ న్యూ ప్రొడక్ట్స్ని కూడా డెవలప్ చేశాను నేను. మావి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వచ్చేసి హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, ఫేస్ క్లీన్జర్. సో మనము ఎవరైతే పీపుల్ ఆ ప్రోడక్ట్ని యూస్ చేస్తారో 100% రిజల్ట్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయుర్వేదం క్లాసికల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పరిమితం కాకుండా మేము వాటిని ఇంకా చాలామంది పీపుల్కి రీచ్ చేయాలన్నదే మా ఆయుర్హిత కాన్సెప్ట్. మేము ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాకు ఏవైతే అవసరం అవుతాయో ఫార్ములాకి మేము ఇక్కడ లోకల్ ఫార్మర్స్ దగ్గర కలెక్ట్ చేసుకోవడం జరుగుద్ది. ఇంకా దొరకనివి ఏవైతే ఉంటాయో మేము కొంచెం ట్రైబల్స్ వాళ్ళ దగ్గర కూడా కొంతవరకు తీసుకుంటాం. మేము పంట వచ్చిన తర్వాత అరటి చెట్టుని నరికేసి పడేస్తారు, అది వేస్ట్గా పోతుంది. సో మనం ఆ వేస్ట్ని వెల్త్గా మార్చుకోవాలి. వేస్ట్ టు వెల్త్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు దీన్ని. మనం అది ఎట్లా చేంజ్ చేసుకుంటాము అన్న కాన్సెప్ట్ మీద నేను ఆలోచించితే బనానా ఫైబర్ ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు నాకు మిషనరీ అదేం లేదు, హ్యాండ్మేడ్ ప్రాసెస్లో ఎక్స్ట్రాక్ట్ చేసాం మొత్తం కూడా. ఆ ఫైబర్ వచ్చిన తర్వాత అది బాగుంది అనుకున్న తర్వాత మిషన్ని
రెడీ చేయించుకున్నాను ఓన్గా. సో ఇంకా దాని నుండి ఇంకా ఎక్స్ట్రాక్టింగ్ ప్రాసెస్ అంతా చేసుకుంటూ నేను కాటన్ సక్సెస్ఫుల్గా తయారు చేయగలిగాను. సో నేను ఏదైతే కాటన్ తయారు చేశానో దాన్ని శానిటరీ నాప్కిన్స్కి యూజ్ చేస్తున్నాను. అవి మనకి బయోడిగ్రేడబుల్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ బనానా శానిటరీ నాప్కిన్స్ అన్నవి. బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన దగ్గర నుండి ఎండ్ ప్రొడక్ట్ వరకు మన దగ్గర ఉంది. బనానా ఫైబర్ ఫస్ట్ స్టెమ్స్ని కలెక్ట్ చేసుకుని ఫార్మర్స్ దగ్గర మనం ఆ స్టెమ్స్ దగ్గర నుండి ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని గ్రేడింగ్ చేసి కోంబుడ్ అన్కోంబుడ్ ఫైబర్ కింద డివైడ్ చేస్తాము. ఆ తర్వాత దాంతో మనము హ్యాండ్మేడ్ పేపర్స్ తయారు చేస్తాము, టేబుల్ ప్లేస్మెంట్స్ తయారు చేస్తాము, అండ్ ఇంకా శానిటరీ నాప్కిన్స్ కోసం పల్ప్ కూడా తయారు చేస్తాం. ఇంకా మేము వీటితో హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ లైక్ టీపాయ్ అండ్ వాల్ డెకాస్ కూడా మేము రెడీ చేస్తున్నాము. అవి కూడా త్వరలో అమెజాన్లో పెట్టాలని కూడా మేము అనుకుంటున్నాము. నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతున్నాను, సస్టైనబుల్ బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వగలుగుతున్నాను. అంటే మొత్తం అంతా కలిపి అంటే ఆఫీస్ ప్రెమిసెస్ కాకుండా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరకు అయితే 15 lakhs వరకు అయ్యింది. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మేము ముందుకు వెళ్తాము. బట్ మాకు కొంచెం ఇంకా టైం ఉంటే కనుక ఇంకా శానిటరీ నాప్కిన్స్ని బ్రాండింగ్ చేసుకోవాలన్నదే మేము అనుకుంటున్నాము. ప్రైజెస్ మనకి 100 rupees దగ్గర నుండి స్టార్ట్ అవుతుందండి, thousandsలో ఉంటుంది బనానా ఫైబర్ ఏ ప్రోడక్ట్ అయినా సరే. అండ్ ఇప్పుడు మనకి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వచ్చేసి 200 ml 400 నుండి 500 రేంజ్. అంటే అమెజాన్ ఆటోమేటిక్ ప్రైజింగ్ కాబట్టి ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మేము మా కస్టమర్స్కి ఎంకరేజ్ చేయడం కోసం మేము ఏదైనా సేల్ పెట్టినప్పుడు మేము ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. మా ప్రొడక్ట్స్తో పాటు కోకోనట్ బౌల్స్, బ్యాంబూ టూత్ బ్రషెస్, నీమ్ కోమ్స్, ఇవి కూడా ఎన్విరాన్మెంట్కి ఏమీ హాని జరగకుండా ఉండే వాటినే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. నాగప్రసన్న అరటినార ఉత్పత్తులతో పాటు ఆయుర్వేద ప్రాడక్టులు తయారు చేస్తున్నారు. తయారు చేసిన ప్రాడక్టులను ఆయుర్హిత బ్రాండింగ్తో మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా అమ్మడమే కాకుండా అమెజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్లో అందుబాటులో ఉంచారు. తమ ప్రాడక్ట్స్కు మంచి ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. మనకి హెయిర్ ఆయిల్, కేశ ప్రాణ హెయిర్ ఆయిల్ అండ్ కేశ రక్ష షాంపూ పౌడర్, ఈ రెండు వచ్చేసి హెయిర్ ఫాల్కి కానీ డాండ్రఫ్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈ కేశ ప్రాణ హెయిర్ ఆయిల్ ఏంటంటే మనము పచ్చి కొబ్బరి పాల నుండి మనం వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. ఈ హోల్ ప్రాసెస్కి మనకి 3 నుండి 4 days కంప్లీట్గా జరుగుద్ది. మేము ఏది కూడా స్పీడప్ చేయం ప్రాసెస్ని. మనం ఏదైతే స్లోగా చేస్తామో అప్పుడు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి ఇంగ్రీడియంట్స్ మేము ఏదైతే యూజ్ చేస్తామో వాటి గుణాలు కోల్పోకుండా మేము ఒక పర్టికులర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ దాన్ని తయారు చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకి వచ్చే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. లైట్గా హెడేక్స్ ఉన్నా కూడా మనకి హెడేక్స్ తగ్గటం చాలామంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్, ఇది మేము చెప్పేది కాదు. అండ్ ఇంకోటి మనకి షాంపూ పౌడర్, అందరూ షాంపూ పౌడర్ యూస్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ మేము షాంపూ పౌడర్ని రెడీ చేస్తున్నాము. మనం ఏంటంటే ఈ పౌడర్ యూస్ చేయడం వల్ల కంప్లీట్గా కెమికల్ ఫ్రీ ఉంటుంది. ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసేవి ఏవైతే ఉంటాయో అవి మనకి హెయిర్కి ఫాలికల్స్ని గ్రోత్ చేసి ఇండైరెక్ట్గా హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. మాకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆయుష్ అప్రూవ్డ్ అయిన తర్వాత మేము బయటకి ఇస్తాం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఫేస్ క్లీన్జర్, అదేంటంటే మనకి ట్యాన్, పిగ్మెంటేషన్ ఇలాంటి వాటికి కూడా అది యూజ్ అవుతుంది. ఫేస్ క్లీన్జర్, ఆయుషమ్ ఫేస్ క్లీన్జర్. సో నేను లాస్ట్ టైం చెప్పినట్టుగానే బేబీ ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా, బేబీ మసాజ్ ఆయిల్ ఉంటుంది. అదేంటంటే మనకి న్యూబోర్న్ బేబీస్ దగ్గర నుండి వాడచ్చు ఎవరైనా సరే. మజిల్ టోన్ని ఇంక్రీజ్ చేస్తుంది. మధ్య ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ గ్రోత్ అవడానికి మనం డైలీ మసాజ్ చేస్తే కనుక మా బేబీస్కి మంచి రిజల్ట్ ఉంటుంది. గ్రోత్లో కానీ బోన్ డెవలప్మెంట్లో కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా మనం టాల్కమ్ పౌడర్, బేబీస్ అనగానే స్నానం చేయించిన తర్వాత పౌడర్స్ రాయడం జరుగుతుంది. బట్ అవి ఏంటంటే బయట టాల్కమ్ ఉంటుంది, అది కంప్లీట్గా హార్మ్ఫుల్ కెమికల్. అది ఇండైరెక్ట్గా మన బేబీ సెన్సిటివ్ స్కిన్ డ్యామేజ్ చేస్తుంది. సో మనం ఏంటంటే మన దగ్గర ఉన్న ఫేస్ పౌడర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే బాడీ పౌడర్ అండ్ ఫేస్ పౌడర్ యూస్ చేయడం ఏంటంటే టాల్కమ్ ఫ్రీ, అన్ని ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మార్కెటింగ్ కంప్లీట్గా మా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అండ్ ఇవి బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మా పేరెంట్స్ ఇంకా వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. మేము ఓన్గా చేసుకుంటాం కాబట్టి మేమే వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి మేమే చేసుకుంటాం ప్రొడక్ట్స్ అన్నీ కూడా. నేను ఇచ్చే సజెషన్స్ యూత్కి ఏంటంటే జాబ్ మానేసి ఇలాంటి చేయమని నేను చెప్పను. బట్ ఏంటంటే ఎవరైనా స్కోప్ ఉన్నవాళ్ళు, ఇట్లా ఇన్వెస్ట్ చేసుకోగలను, ఏదైనా బిజినెస్ చేయాలన్న కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు అయితే ఇట్లా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేను స్టార్ట్ చేసిన దగ్గర నుండి 5 yearsలో బనానా ఫైబర్ మీద చాలా డిమాండ్. ఇది ఒక 20 years వరకు కూడా కంటిన్యూ వద్దనేది నా ఫీలింగ్. రొయ్యల సాగులో నష్టాలు రావడంతో చాలా మంది ఆక్వా రైతులు తెల్ల చేపల సాగు వైపు మళ్లారు. వాణిజ్యపరంగా ఎక్కువ డిమాండ్ ఉన్న శీలావతి రకాన్ని అధికంగా పెంచుతున్నారు. దీంతో పాటు కట్ల, ఫంగస్, బొచ్చు వంటి రకాలను కూడా పెంచేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే శంకుపూత వ్యాధితో చేపల ఎదుగుదల లేక తీవ్ర నష్టాలను మూటకట్టుకుంటున్నారు రైతులు.
ఆంధ్రప్రదేశ్లో రొయ్యల కల్చర్ తరువాత మంచినీటి చేపల పెంపకం కొనసాగుతోంది. మంచినీటి చేపల పెంపకానికి ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయి. అందువల్ల మంచినీటి చేపల పెంపకం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది. అయితే ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా పలు వ్యాధులు వస్తుండటం, నాణ్యమైన విత్తన పిల్లలు లభ్యం కాకపోవడం, అటు దాణా ఖర్చులు పెరిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పుటేరు గ్రామంలో తెల్ల చేపలకు శంకుపూత వ్యాధి సోకి ఎదుగుదల లోపించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో చెరువుల్లో మందులు చల్లుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. మాది 4 ఎకరాల చెరువు అండి, చేపల చెరువు. 4 ఎకరాల చేపల చెరువు మేము ఏప్రిల్ సీడ్ వేసాం. దానికి శంకుపోత వచ్చిందండి. శంకుపోతకు వస్తే దానికి మందులు కొట్టాం. మందులు కొట్టినా కూడా ఇబ్బంది అయిపోయింది, చేపలు చనిపోతుంది. చాలా బాధపడిపోతున్నాము. మేత 1000 రూపాయలు మేత అయిపోతుంది రోజుకి వచ్చి. మేము మేపలేకపోతున్నామండి. ఏ మందు కొట్టినా తగ్గలేదండి. 2 సంవత్సరాలు అయిపోయిందండి మాకు. దీన్నే మేపాలో ఏమీ చేయాలో తెలియలేదండి. చిన్నది అయిపోయిందండి, చిన్న చేప. మాకు ఇటు రైతులకు అమ్మాలో ఇటు మేము పెంచాలో తెలియట్లేదు. చాలా బాధల్లో ఉన్నాము. 7-8 లక్షలు పెట్టుబడి అయిపోయిందండి. ఎకరానికి 2 లక్షల కాండి 3 లక్షల దాకా అయిపోద్దండి. ఎకరానికి 50,000 వేస్తామండి. శీలవతి వేసామండి మేము. ఈ శంకుపోత ఉన్న జబ్బు వల్ల ఎదగట్లేదండి. దానికి మందులు అయ్యి కొడటం వల్ల దానివల్ల జిగట అన్నదే శంకుల్లో పట్టేసి దానివల్ల ఎదుగుదల ఆగిపోయి మందుల పవర్ కూడా ఎక్కువైపోయి ఏ మందు తెచ్చి కొట్టినా కూడా ఇబ్బంది అయిపోయి తగ్గట్లేదండి ఏ మందు కూడా. చేపలకు పేను, శంకుపూత వ్యాధితో చేపల ఎదుగుదల నిలిచింది. మేతల వ్యయం పెరిగింది. పెట్టుబడులు రాక నష్టాలు వచ్చే పరిస్థితి నెలకొంది. ఖరీదైన మందులు చల్లుతున్నప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. అయితే దీనిని నివారించేందుకు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్. మనకి శీలావతి చేపలో శంకుపోత వచ్చిందని చెప్పి దానివల్ల నష్టం జరుగుతుందని అనడం జరిగింది. అదే కాకుండా ఏంటంటే ఈ చెరువులో గమనించినట్లయితే మనం ఎకరానికి 50,000 చొప్పున వేసినాడు. ఇది సీడ్ చెరువు అండి. ఇది పెద్ద చేపలు పెంచే చెరువు మాత్రం కాదు. ఇందులో ఎకరానికి 50,000 వేసినప్పుడు ఏం చేయాలంటే మనం ఒక 3-4 నెలల తర్వాత దాన్ని మనం సీడ్ కింద అమ్మేసుకోవాలి. ఇది అలాగైతేనే మనకి అది ప్రాఫిట్ వస్తుంది. కానీ దాన్ని మనం కేజీ వరకు అమ్ముకుందామంటే మాత్రం కుదరదు. మనం ఎప్పుడైతే దాన్ని కేజీకి అమ్ముకోవాలనుకుంటే దాన్ని ఫింగర్లింగ్ సైజులో అంటే 10 గ్రాములు ఆ పైబడిన సైజు ఏదైనా సరే, ఒక 50 గ్రాముల సైజు అయినా సరే తీసుకుని మనం 3,000 వరకు ఎకరానికి వేసుకుని దాన్ని 8 నుంచి 10 నెలలు పెంచినట్లయితే మనం కేజీ వరకు పెంచవచ్చు. అందుకు ఇటువంటి చిన్న చిన్న చెరువులు ఉన్నప్పుడు ఈ సీడ్ చెరువుల్లో మనం ఎకరానికి 50,000 లక్ష వేసుకున్నప్పుడు వాటిని మనం సీడ్ కింద అంటే ఫింగర్లింగ్ మనకు 10 గ్రాములు లేదా 50 గ్రాములు అంతకంటే పెరగవు. ఆ పెరిగిన తర్వాత మనం ఏంటంటే వాటికి మిగతా రైతులందరికీ కూడా మనకి పాత పిల్ల కింద మనం అమ్ముకోవచ్చు అనమాట. ఈ విధంగా అమ్మితేనే ప్రాఫిట్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఈ శంకుపోత అనేది ముఖ్యంగా ఏంటంటే మన శీతాకాలంలో వచ్చేది అనమాట. మన శంకుల్లో చూసినట్టే తెల్లని తిత్తులు వంటిది ఉంటుంది. దీన్ని మనం చాలా ఈజీగా కూడా మనం దీన్ని నిర్మూలించవచ్చు. ఏ విధంగా అంటే మనకి ఇవన్నీ కూడా మంచినీటిలో పెరుగుతాయి. అందుకేంటంటే మనకు సాల్ట్ మన సాధారణ ఉప్పుని తీసుకుని మన ఎకరానికి 80 నుంచి 100 కేజీలు కానీ జల్లేమంటే ఆటోమేటిక్గా మనకి ఈ శంకుజలం తగ్గిపోవడం జరుగుతుంది. అంతకే మనకు ఉధృతంగా ఉంటే దీన్ని మన కాపర్ సల్ఫేటు ఎకరానికి కేజీ చొప్పున జల్లినట్లయితే మనకి శంకుజలం ఏ విధమైన కూడా మనకి అభ్యంతరం లేకుండా మనం దీన్ని దిగుబడి సాధించవచ్చు. అందుకేంటంటే ఈ చెరువులో గమనించవలసింది ఇది నర్సరీ చెరువు, మన సీడ్ వరకే మనకు. అందుకేంటంటే సీడ్ కింద దీన్ని అమ్మేసుకుని మనం పెద్ద చెరువు కానీ పెంచాలంటే ఎకరానికి 3,000 వేసుకుని అంతకంటే మించకుండా వేసుకుని శీలావతి, కట్ల ఇటువంటి చేపల్ని మనం 8 నుంచి 10 నెలలు పెంచినట్లయితే తప్పనిసరిగా కేజీ అనేది వస్తుంది. అలాగే మేత యాజమాన్యం, ఈ మేతలు ఏంటంటే ఎక్కువగా మనం తౌడు ఒకటి పెడుతుంటాం. ఈ తౌడే కాకుండా అందులో చెక్క కలిపి మనకేంటంటే మామూలుగా అయితే మనం 1:1 రేషియోలో 1:1 1% మనం తౌడైతే ఇంకో శాతం చెక్క కలపాల్సి వస్తుంది. అదే కొద్దిగా పెద్ద సైజ్ అయ్యేసరికి ఒక 100 కేజీలు తౌడుకి ఒక 30 నుంచి 40 కేజీలు ఈ చెక్క కానీ కలిపినట్లయితే మనకి దిగుబడి అనేది బాగా పెరిగి బాగా రావడం జరుగుతుంది. అందుకే ఈ యాజమాన్యాలు పాటించాలి. వీటితో పాటు మనకి శీతాకాలం ఇది వచ్చినప్పుడు మన చెరువులో మనకి ప్లాంక్టాన్ కానీ లేకపోయినట్లయితే మాత్రం మనకి ఈ మేతలో ఈ తౌడు చెక్కే కాకుండా మనం మినరల్ మిక్సర్ అనేదాన్ని ఇంచుమించు 1% అంటే 100 కేజీల మేతకి 1 కేజీ చొప్పున కానీ మనం కలిపినట్లయితే చాలా వరకు బలవర్ధకంగా పెరిగి మనకి తొందరగా దిగుబడి రావడం జరుగుతుంది. గ్రామీణ మహిళా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వెనుకబడిన కుటుంబాలకు పెరటికోళ్లు విత్తనాలను అందించింది. తద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
ఒకప్పుడు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకం చేపట్టేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయంలో ఒడిదుడుకులు వచ్చినా అనుబంధ రంగాలతో గట్టెక్కేవారు. కాని నేడు వ్యాపార సరళిలో ఒకే పంటను సాగు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే సమీకృత వ్యవసాయమే సరైన మార్గం. ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళుతోంది శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం. కేవీకే ఆధ్వర్యంలో దత్తత గ్రామాల్లోని వెనుకబడిన మహిళలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి నిక్రా పథకం కింద హరిజన ఉప ప్రణాళికలో భాగంగా పెరటి కోళ్లు, పంటల విత్తనాలను అందించారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాలవలస ద్వారా నిక్రా పథకం అమలవుతుంది. ఈ అనిశ్చిత వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయ రైతు కుటుంబానికి ఆదాయాన్ని పెంచే విధానాలను ప్రదర్శించడం కోసం, లేకపోతే ఆ విధానాలను రైతులకు చేరువ చేయడం కోసం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు నిక్రా పథకాన్ని కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగా ఆముదాలవలస శ్రీకాకుళం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా నిక్రా పథకం అమలవుతుంది. ఈ నిక్రా పథకంలో భాగంగా రైతు కుటుంబానికి అదనపు ఆదాయాన్ని చేకూర్చే విధానాలను మనం రైతులకు తెలిపే విధానాల్లో హరిజన కుటుంబాలకు అదనపు ఆదాయం కోసం అనేసి పెరటి కోళ్ల పెంపకాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తక్కువ కాలంలో ఎక్కువ పెరుగుదల వచ్చే ఉన్నత జాతి పెరటి కోళ్ల రకాలను ఇచ్చి వాటి పెరుగుదల ఏ విధంగా ఉందనేది చూడడం, వాటి నుండి వచ్చే ఆదాయం ఎంతవరకు ఉందనేది తెలుసుకునే విధానాల కోసం మనం ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఇస్కలపాలెం విలేజ్లో కూడా సుమారు 22 కుటుంబాలు మన హరిజన కుటుంబాలు ఉన్నాయి. ఆ హరిజన కుటుంబాలకు ఈ పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించడం కోసం ఉన్నత జాతి కోళ్ల రకాలైనటువంటి రాజశ్రీ కోళ్లను మనం ఇవ్వడం జరిగింది. వాటి పెరుగుదల ఏ విధంగా ఉంది, వాటి ద్వారా ఆదాయ వనరులు ఏ విధంగా సమకూర్చుకోగలరు అనే విధానాలను మనం పరిశీలించి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఈ కోళ్లను స్టార్టింగ్లో అంటే ఎర్లీ స్టేజ్లో ఇస్తే మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో 1 రోజు వయసు ఉన్నటువంటి కోడి పిల్లలను తీసుకువచ్చి వాటికి మొదటి నెల రోజులు బ్రూడింగ్ సదుపాయం అనేది కల్పించి నాణ్యమైన మేతలను లేక వ్యాక్సిన్లు సరైన సమయంలో వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి వ్యాక్సిన్లు కూడా వేసి ఈ తగిన ఆరోగ్య మేత యాజమాన్య పద్ధతులను పాటించినటువంటి కోళ్లను 30 రోజుల పాటు పెంచి ఆ 30 రోజుల వయసున్న కోళ్లను రైతు కుటుంబాలకు ఇచ్చినట్లయితే మరణాల శాతం చాలా వరకు తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇటువంటి కోళ్లను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దీని ద్వారా ఈ హరిజన కుటుంబాలలో వాటి ఆదాయ వనరులు పెరగడానికి అవకాశం ఉందని కాబట్టి ఒక్కో కుటుంబానికి 5 కోళ్ళ చొప్పున యూనిట్కి చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నిక్రా పథకం కింద ముంపు గ్రామాలైన ఇస్కలపాలెం మరియు కొండవలస గ్రామాలని కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాలవలస వారు దత్తత తీసుకున్నారు. ఈ దత్తత కార్యక్రమంలో వారికి ముంపును తట్టుకునే వరి రకాలైన MTU 1061, MTU 1064లను అందజేసి వారికి అధిక దిగుబడుల్ని సాధించడంలో తమ వంతు కృషిని చేస్తున్నారు. అవే కాకుండా పెరటి కోళ్ల పెంపకం, పెరటి తోటల పెంపకం, పశుపోషణ మరియు అధిక దిగుబడుల్ని ఇచ్చే అపరాల సాగు, వాటి యొక్క శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులకు నికరాదాయాన్ని పెంచడానికి తోడ్పడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు 22 కుటుంబాలకు రాజశ్రీ అని జాతి పెరటి కోళ్లను అందజేయడం జరిగింది.